గత 8 రోజుల నుంచి ఇక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, విద్యార్థులని మరి నిరుద్యోగులని మళ్ళీ రెచ్చగొడుతున్నారు, కావాలని ఇవన్నీ చేపిస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్? నిజంగానే మీ వెనకాల ఒక పార్టీ నడిపిస్తుందా? సిగ్గుండాల కొంచెమన్నా. ఒక్కసారి రేవంత్ రెడ్డి నిన్ను ముఖ్యమంత్రి చేసింది బీఆర్ఎస్ బీజేపీకి నిరుద్యోగ తొత్తుగా మారిరని ఈరోజు మళ్ళీ దీక్షలు ఎత్తనే చెప్తున్నారు, ధర్నాలు ఎత్తనే చేస్తున్నారు అని అంటున్నావు కదా. కొంచెమైనా ఇజ్జత్ ఉండాలి. మరి అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిరుద్యోగులకు ఉసగొల్పి విద్యార్థులకు ఉసగొల్పి ఇదంతా లేపితేనే ఈరోజు నీ పార్టీ అధికారంలోకి వచ్చిందా? కొంచెమైనా ఇజ్జత్ ఉండాలి. 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలకు ఏ ఒక్క ఉద్యోగం రాలేదని ఈనాటికన్నా ఉద్యోగం సాధించుకోవాలని లక్ష్యంతో కడుపు మంటతోటి ఈరోజు తిండి తినక తిప్పలతోటి ఇప్పటికైనా నాకు ఉద్యోగం వస్తే మా కుటుంబం బాగుంటుంది, మా యొక్క చెల్లె బాగుంటుంది, మా అన్న బాగుంటుంది, మా కుటుంబం బాగుపడుతుంది, నేను 10 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఈ సంవత్సరాన్ని ఉద్యోగం వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని వాళ్ళు అనుకుంటే నువ్వు ఈనాటికి ఉద్యోగం వేయలే కాబట్టి విద్యార్థులు నిరుద్యోగులు మళ్ళీ రోడ్ల మీకు ఎక్కుతారు. 6 నెలలు గడిచింది, నువ్వు విద్యార్థుల నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చు అంటే ఆ రోజు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ చెప్పినట్టే నిరుద్యోగులు నడుచుకుంటే నీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా కొంచెమైనా ఇజ్జత్ ఉండాలి. ఏంటిది ఒడ్డెక్కదాకో మాట ఒడ్డెక్కినాకో మాట అంటే ఏంటిదంటే ఇన్నవా ఎల్లన్నా వెనకటి మాట ఏముంది, రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట లెక్కుండే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఊసరాళ్ళు లెక్క ఇంకో మాట మాట్లాడుతాను ఏందన్నా ఇదని విద్యార్థులు నిరుద్యోగులందరూ ఆవేదన పడుతున్నారు. మరి ఇదే బల్మూరు వెంకట వచ్చింది కదా మరి గాంధీ హాస్పిటల్కి, మరి బల్మూరు వెంకట చెప్పినట్టు కూడా ఈ యొక్క నిరుద్యోగులు వినొచ్చుగా, మరి ఎవరు చెప్పినట్టు కూడా వింటలేరు. ఈయన అధికార పార్టీ నేత, ఒక ఎమ్మెల్సీ, 10 సంవత్సరాల విద్యార్థులు నిరుద్యోగులు ఎంబడి కొట్లాడినని ఆయన గుర్తింపు ఉన్నది. మరి ఆయన చెప్పింది కూడా ఓలింటలేరు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ చెప్పినట్టు విద్యార్థి నిరుద్యోగులు వివరిస్తలేరు. ఒకటే ఉంది, మా యొక్క గోస, మా కడుపు మంట, మా విద్యార్థుల ఆవేదన, మా నిరుద్యోగుల ఆవేదన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది నిరుద్యోగుల గొంతుకై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటే, నాకు ఉద్యోగం నా హక్కు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చింది మేము, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మారడానికి కారణం మేము కాబట్టి ఉద్యోగం మా హక్కు, ఉద్యోగం సాధించుకుంటామని లక్ష్యంతో ముందుకు పోతురు తప్ప ఆ పార్టీ ఇస్తుంది ఈ పార్టీ ఇస్తారు, ఆ పార్టీ మాటిందాం ఈ పార్టీ మాటిందాం అని ఏ రోజు కూడా విద్యార్థి నిరుద్యోగులు ఏ ఒక్క రోజు ఆలోచించలే. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. మొన్నటిదాకానేమో ఓ మాట అంటావు, ఉస్మాన్ సిటీ విద్యార్థులట బార్లు బీర్లు అవన్నీ దాక్కుంటా అందులో ఎత్తురు అంటావు. ఈరోజు ఏమంటున్నావు, బీఆర్ఎస్ బీజేపీకి కుమ్మక్కులే మారిన అంటున్నావు. అది కొంచెం అధికారంలో వచ్చిన తర్వాత నీకు సోయి ఉంటలేదా? ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏమన్నా వివరించే తీరు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానికి అందిస్తున్నారు. ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం అంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ నోరు మారింది, నీ నోరు మోరైంది, కానీ విద్యార్థులకు ఉద్యోగం ఏడబోయిందని విద్యార్థులు నిరుద్యోగులు అడుగుతారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా యొక్క నిరుద్యోగులకు విద్యార్థులకు ఏ పార్టీతో సంబంధం లేదు. మేము ఆ రోజు నువ్వు ఏ విధంగా విద్యార్థి నిరుద్యోగులకు హామీ ఇచ్చినావో దాని చోటేసిరా తప్ప నీ పార్టీకి కూడా కుమ్మకు గాయలే, ఏ పార్టీకి కూడా విద్యార్థి నిరుద్యోగులు కుమ్మకు గాయరు, ఏ పార్టీకి కూడా లొంగరు. ఎందుకంటే విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కొట్లాడిరో ఈరోజు కూడా ఒకటే నినాదం. ఆ రోజేమో తెలంగాణ తెచ్చుకోవడానికి కొట్లాడిరు, ఈ 10 సంవత్సరాలలో ఉద్యోగం గురించి కొట్లాడు. మరి 6 నెలలు కూడా ఉద్యోగం మాకు, ఉద్యోగం సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రంలో బతుకుతాం, ఉద్యోగం మాకు లేకపోతే రేవంత్ రెడ్డికే ఉద్యోగం లేకుండా చేస్తాం, ముఖ్యమంత్రి పదవి నుండి దించుతామనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. కానీ ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, నువ్వు ఏ పార్టీకి కూడా విద్యార్థి నిరుద్యోగులు కుమ్మకు గాయలేక.